అవినీతి అధికారులపై కొరడా జడిపించింది ఏసీబీ. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించింది. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రైవేట్ వ్యక్తులతో అక్రమ దందా జరుగుతున్న తీరును బట్టబయలు చేశారు. నిజామాబాద్, అనంతపురం, శ్రీకాకుళం, రంగారెడ్డి, నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ జిల్లాల్లో 7 ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లో దాడులు జరపగా 7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీబీ డీజీ ఏకే ఖాన్. చెక్ పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారాయన్నారు ఏకే ఖాన్. మామూళ్ల దందా అంతా పెట్రోల్ బంకులు, డాబాలు, పాన్ షాపులు కేంద్రాలుగా సాగుతున్నాయన్నారు. వీటిపై నిఘా పెట్టామన్నారు. అవినీతి పరులకు ఎవరు సహకరించినా కఠిన చర్యలు తప్పవన్నారు. దగ్గరున్న పెట్రోల్ బంక్స్, ధాబాస్, హోటల్స్, సిగరెట్ షాప్స్ ఇటువంటి వాటితో కూడా కొంతవరకు లింక్స్ పెట్టుకొని డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం వస్తుంది. అందుకే ఇప్పుడు ఇంకా ఏసీబీ కూడా తన పద్ధతులను మార్చుకొని ఇటువంటి షాప్స్, ధాబాస్ పైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో. డిపార్ట్మెంట్ కు కావలసిన ఎలక్ట్రానిక్ పరికరాలను సమకూరుస్తున్నామన్నారు ఏసీబీ బాస్. ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాటిని కూడా సమకూర్చుకునే పనిలో ఉన్నాం. అది కూడా కొంతవరకు తెచ్చుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇంకా మిగతావి కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. అక్కడ లోకల్ గా ఇంటెలిజెన్స్ కూడా సేకరించిన తర్వాత ఇంకా పకడ్బందీగా చాలా తరచుగా, చాలా ఫ్రీక్వెంట్ గా ఈ దాడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది మొత్తం 334 ఆకస్మిక తనిఖీలు, 36 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 21 కేసుల్లో ఛార్జ్ షీట్ నమోదు చేశామన్నారు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, అదనపు సిబ్బంది కోసం ఉన్నతాధికారులతో చర్చించామని అన్నారు. ఇంతవరకు ట్రాప్ కేసు 334 ట్రాప్ కేసెస్ ఇంతవరకు ఈ సంవత్సరంలో 34, సర్ప్రైజ్ చెక్స్ 36, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ సంబంధించి 21 కేసెస్ ఈ సంవత్సరంలో పెట్టినవి. అవి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని ఛార్జ్ షీట్ అయ్యాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ పంపించడం జరిగింది ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ప్రకారం. వాటి కోసం అది జరుగుతుంది. ప్రతి శాఖలో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు ఖాన్ సాబ్. వివిధ శాఖలలోని చీఫ్ విజిలెన్స్ అధికారులతో కలిసి పనిచేయడానికి ప్రత్యేక అధికారులతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.